నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆదుకోవటానికి మంచి మనసుంటే చాలు, దాతృత్వం చాటుకున్న దాతలకు ధన్యవాదాలు. ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమం ఆగదు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం హెచ్చరిక. దొరికిపోతామనే భయంతోనే కుట్రలు, వైసీపీపై ధ్వజమెత్తిన మంత్రి పార్థసారథి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. డిపాజిటర్ల విద్యా జాగృతి నిధిపై గోడ ప్రతి ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఇక డీటెయిల్స్ చూస్తే, అరుదైన వ్యాధి బారిన పడిన చిన్నారి త్వరగా కోలుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకోవటానికి చొరవ చూపిన స్వచ్ఛంద సేవకుడు సుభానీని, దాతృత్వం చూపిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వాసు తెలియజేస్తూ, నిహార్ అనే చిన్నారి బ్రెయిన్లో నీరు చేరడంతో హైడ్రోసిఫిలిసిస్ అనే వ్యాధి అరుదైన వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. చిన్నారి తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నాడని, వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడాన్ని గమనించిన స్వచ్ఛంద సేవకుడు సుభాని ఈ నెల 6వ తేదీన సమస్య పూర్వాపరాలు వివరిస్తూ సాయం అందించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేశారని, దాంతో వదాన్యులు స్పందించి 3 లక్షల రూపాయలు సమకూర్చారని వివరించారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ట్రీట్మెంట్కి సొమ్ము తగ్గించేలా చూడాలని యువనాయకుడు నక్కా దేవీవరప్రసాద్ ద్వారా తన దగ్గరకు రావడంతో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే పెద్ద మనసుతో తగ్గించి వైద్యం అందించడానికి అంగీకరించారని తెలిపారు. బేబీ త్వరగా రికవరీ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దామని ఆయన అన్నారు. ఏదన్నా కూడా నాకు తెలియచేయండి, నేను కూడా నా సైడ్ నేను చేసే కార్యక్రమం చేస్తాను. ప్రసాద్ సోదరులు నక్కాదేవి గారు, వి సుబాని గారు, వారి యొక్క సతీమణి గారు, అలాగే వారిని తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, వారి స్నేహితులు అందరూ కలిపి నా దగ్గరికి వచ్చి, ఇలా ఉంది పరిస్థితి, ట్రీట్మెంట్ చేయించాల్సిన హాస్పిటల్ రాన్ నందగండ్రా జంక్షన్లో, వారు ట్రీట్మెంట్కి ఎంత అడుగుతా ఉన్నారు, మీరు మాట్లాడితే ఇంకా తగ్గచ్చేమో, వాళ్ళకి సహకరించిన వారు అవుతారు అని అన్న తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే పెద్ద మనసుతోటి వారు చెప్పిన దానికన్నా ఇంకా తగ్గించే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా హామీ ఇవ్వడం, వారు కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఎన్ని మంత్స్ చేయించాలో అన్నీ కూడా 1 టైం సెటిల్మెంట్ కింద అమౌంట్ కట్టేయడం జరిగింది. అంటే అక్కడ హాస్పిటల్కి సుమారు 1 లక్ష రూపాయలు కట్టగా ఇంకా 2 లక్షలు మిగిలింది. ఈ 2 లక్షలు కూడా కుటుంబానికి ఇచ్చినట్లయితే వారు ఇతరితర ఖర్చులకి అది వృధా అవుతుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే బేబీ పేరు మీద ఒక బాండ్ 2 lakhs బాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేబీ పేరు మీద 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసేయడం జరిగింది. ఇది కూడా వాళ్ళకి ఇప్పుడు అందజేయడం జరుగుతూ ఉంది. అంటే చాలా ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ, అలాగే గర్వపడే అంశాలు కూడా. ఎందుకంటే నేను నగరంలో చూస్తూ ఉంటాను, మహా పెద్ద పెద్ద సంపన్నులు ఉంటారు, చాలా గొప్ప గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్పందించే గుణం కనబడదు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ 21, 22, 23 డివిజన్లలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు చవ్వాకుల సుబ్రహ్మణ్యం, దూర్వాసుల సత్యనారాయణ, కొంచాడ ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక వంకాయలవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు జరిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్ పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. సిటీలో ఈవీఎం ఎమ్మెల్యే అవినీతిలో కూరుకొని పోయారని, సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో 21, 22
23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ములు అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తాము. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తాం. ఎంత అన్యాయం అండి! చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల. జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లాడిపోయారని 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఇవి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1 కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తుంది. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు. ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి. 2024-25, 2025-26 గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము 7% గ్రోత్ రేట్లోనే కనబడతా ఉంది. ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్లా. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి? ఒక పక్కనేమో పాపం అక్కడ సిఐ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుడో ఒక లీడరో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, మీకు అంతిమం వరకు నేను పోరాటం. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుందని, పరకామణిలో 100 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చోరీకి గురవ్వటం భక్తులకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తోందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో దొంగలు దొరికిపోతారనే భయంతోనే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను కుట్రపూరితంగా అంతమొందించారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ కానుకలను సమర్పిస్తూ ఉంటారని, వైసీపీ దాన్ని కూడా అపహాస్యం చేసిందని విమర్శించారు. టీటీడీని అడ్డుపెట్టుకుని స్వామివారి డబ్బును యథేచ్ఛగా దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ దొంగలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆ కేసును సరైన విధంగా తేల్చడానికే సిట్ దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు. తీరుతాయని, తమకు ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి, పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరకామణిలో 100 కోట్ల రూపాయలు, అది ఫారిన్ కరెన్సీ, ఒక వ్యక్తి దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దొంగతనం 29/4/2023 రాత్రి 11 గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 19/2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అంత పెద్ద కేసు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు. అటు 100 కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో, ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనా, లేకపోతే దోపిడీ కుట్రలు చేసే, ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని
రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పెన్షన్లతో వారిని ఆదుకుంటుందని అన్నారు. నామవరంలో ఉన్న ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారిచే దివ్యాంగులకు ఏర్పాటు చేసిన 3 వీల్ చైర్స్, 5 క్రాచెస్, 5 చేతికర్రలు అర్హులైన వారికి ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, అర్హులైన వారికి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కల్పించే విధంగా రోజుల్లో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు నిచ్చెనకొల్ల సత్యబాబు, పెంకే కోటేశ్వరరావు, ఎర్ర ఉమామహేశ్వరి, అంకం గంగరాజు, అవ్వలక్ష్మి, వర్రే రవి, చిక్కల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఇవన్నీ కూడా పరికరాలను ఇద్దాం, ఆదరణ పనిముట్లు ఎలా ఇస్తున్నాము, అలాగే వికలాంగులు కూడా పనిముట్లన్నీ ఇవ్వాలి, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఉపాధి కల్పన అవకాశం కల్పించాలని నడుస్తున్నాను. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మన దాంట్లో కొంతమంది స్కిల్ ఉంది, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. అందుకని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వికలాంగులు ప్రత్యేకంగా పెట్టేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభించేలాగా, ఉద్యోగం వచ్చేలాగా చేస్తాం. అవుతుంది కోట ఉంటుంది ఎదురికి, కనుక సక్రమంగా మనం ఉపయోగించుకుంటే అది పడుతుంది. ప్రతి చిన్నదాన్ని కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఫిజికల్లీ ఛాలెంజింగ్, వికలాంగులు అనాల్సిన అవసరం లేదు, ఛాలెంజింగ్. మనం ఏదైనా ఛాలెంజ్గా జీవితం ఎంతో టాలెంట్ ఉంది, మీలో టాలెంట్ ఉంది. అంధత్వం కానీ బదులు కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. జీవితంలో నిలదొక్కునేదానికి సహాయం ఉంటుంది, ప్రభుత్వ సహాయంతో పాటు మీ అందరికీ నిలదొక్కుని ఏదైనా కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎన్నో సంవత్సరాలుగా నిర్వృత్తమైన ఖాతాల్లో పేరుకుపోయిన డిపాజిట్లను తిరిగి లబ్ధిదారులకు చేర్చేందుకు ఆర్బీఐ చేపట్టిన యూడీజీఏఎం పోర్టల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి గోడ ప్రతులను ఆవిష్కరించారు. గత 10 ఏళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలుగా పరిగణించి వాటికి సంబంధించిన వివరాలు ప్రజలకు, సంస్థలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు కీర్తి చేకూరి తెలిపారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ బ్యాంకుల్లో 58,400 కోట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో 8,600 కోట్ల విలువైన మొత్తం అన్క్లైమ్డ్ ఫండ్స్ రూపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు 97 కోట్లు క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలుగా ఉన్నాయని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎల్డీ ఎండివి ప్రసాద్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, సిపిఓఎల్ అప్పలకొండ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, భాగ్యలక్ష్మి, డిఎస్పి భవ్యకిషోర్, డిఎల్డిఓపి వీణాదేవి, ఎస్ఎస్ఏపిడి ఎస్ సుభాషిని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రీడ్ బ్యాంక్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది యువర్ రైట్. ఆపరేట్ చేయకపోతే మనమైనా, మన పేరెంట్స్ అయినా, మన ఇన్స్టిట్యూషన్ అయినా ఎవరైనా సరే ఆపరేట్ చేయకపోతే ఆ అమౌంట్ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పని ఒక అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది 2014. ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేయడం కోసం నిరంతరంగా బ్యాంక్స్ నుంచి చేసుకోవచ్చు. బట్ కానీ అది ఈ రోజు దేశవ్యాప్తంగా 67,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయి అమౌంట్. అంటే దాదాపు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీకి ప్రతిష్టాత్మకమైన రామోజీ ఎక్సలెన్స్ అవార్డు 2025ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు, గనుల మంత్రి జి కిషన్ రెడ్డి, రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్ హాజరయ్యారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025కి
కళా సాంస్కృతిక విభాగంలో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అవార్డు కైవసం చేసుకున్నారు. అంతరించిపోతున్న గిరిజన భాషలకు లిపిని రూపొందించి సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా 10 లక్షల నగదు, అవార్డు, పతకం, జ్ఞాపికతో సత్కరించారు. Ramoji Excellence Awards is for excellence in art and culture. The Ramoji Group proudly confers the Award of Excellence in Art and Culture upon Professor Sattupati Prasanna Sri. May I please request Professor Sattupati Prasanna Sri Garu to join us on the dais. And we request Sri A. Revanth Reddy Garu, Honorable Chief Minister of Telangana, to present the Award for Excellence in Art and Culture. Sattupati Prasanna Sri has given voice and identity to long marginalized communities by creating alphabets from 19 Indian tribal languages. A distinguished scholar and tribal linguist, she has dedicated her life to safeguarding India's cultural essence. Now serving as the Vice Chancellor of Adikavi Nannaya University, she is the first woman in the world to develop scripts for millions of tribal language speakers. A Nari Shakti Puraskar awardee, her work blends scholarship with empathy and tradition with modernity, ensuring languages endure and cultures thrive. A hearty congratulations to Professor Sattupati Prasanna Sri Garu. స్థానిక లలితానగర్ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. స్థానిక భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా లలితానగర్ సిద్ధి వినాయక ఆలయం వద్ద ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసకపల్లి శ్రీనివాస్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించడంతో ఆలయం కాంతులీనింది. అప్పన్న, బాబురావు, బద్ది శ్రీను, రామకృష్ణ, నామాన వాసు, శ్రీపాద మోహన్, తాతాజీ, ఆలయ అర్చకుడు వీరభద్రుడు, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైల ఈశాన్యమతి గంగా గోదావరి దక్షిణాయన సరస్వతి కార్తీక మాసే కృష్ణపక్ష త్రయోదశి వారిశ్యాం త్రయోదశ హిందువాత్మకేతృపేకృష్టాయాం శ్రీమాన్ తమదగోదశ పరమసౌగోత్రభ్యస వసంతనామకృష్ణ పరమసౌగోత్రభ్యస భారత పరమేశ్వరనామదేశ పరమసౌగోత్రభ్యస వలిత పరమసౌగోత్రభ్యానామదేశ సకుటుంబానామదేశ శ్రీమాన్ త్రమధాగోత్రభ్యస పరిపాలగోత్రభ్యస సుబ్రహ్మణ్యనామదేశ అత్రికుమారనామదేశ చైతన్యానామదేశ సత్యనామదేశ దళిత, బహుజన, గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని అన్నారు. రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణన చేపట్టి కులాల
ప్రతిపాదన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరారు. సిపిఐ నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, సప్పారమణ, పి లావణ్య, పి త్రిమూర్తులు, సిహెచ్ సునీల్, పి కొండావతి, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంది మహిళల మీద కూడా 14 నెలల రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కను సైనికుల్లో ఈ రోజు భారత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ రోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రశ్నించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి. ఈ క్రమంలో ఆదివాసీల మీద, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈ రోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగానే కాల్చివేసి ఈ రోజు లొంగ తీసుకుని ఈ రోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని అంబానీ అదానికి దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉండే సామాజిక న్యాయం జరగాలని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 143 ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ జలగణన కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఒక బీసీ కులాలకు మాత్రం జనాభా లెక్కలు లేదు. అందుకని బీసీలకి న్యాయం జరగాలి, దళితులకి న్యాయం జరగాలి, ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. శాటిలైట్ సిటీలో వెలిసిన సిరి గణపతి నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా పంచామృతాలతో పాలాభిషేకం పురోహితులు మండా మోహన్ శర్మచే నిర్వహించారు. వేప చెట్టు, రావి చెట్టు, లక్ష్మీనారాయణలకు బత్తిన అప్పారావు కుటుంబ సభ్యుల చేత జరిపించారు. భక్తులు స్వామివార్ల అనుగ్రహం పొందారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు శాటిలైట్ సిటీలో శ్రీ గణపతి నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 9వ వార్షికోత్సవం సందర్భంగా బి బ్లాక్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా హాజరయ్యి మరి స్వామివారికి పాలాభిషేకంలో పంచామృతంతో చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. ప్రతి ఏటా కూడా శ్రీ గణపతి నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వద్ద భక్తులు 50 మంది కూడా తమ చేతుల మీదుగా పాలాభిషేకం జరిపించుకుంటూ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇలాగే జరుగుతుందని మరి భక్తులు 50 మంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ఇది దినదిన ప్రవర్ధమానం అవ్వాలని మరి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ శాటిలైట్ సిటీలో సుభిక్షంగా ఉండాలని, ఇప్పుడు కూడా ఆ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఏ సమస్యలు లేకుండా అందరూ విజయవంతంగా సుఖంగా జీవితం గడపాలని, ఆ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రజానికి అందరి మీద ఉండాలని, సర్వే జనం సుఖనో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, భక్తిభావంతో ఉండాలని కోరుకుంటాం. జై శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, జై గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, జై గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. పిడిరగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి 2లో వేంచేసి ఉన్న శ్రీ హరిహర క్షేత్రంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు తరలివచ్చి స్వామివారికి దీపాలు వెలిగించారు. హరిహర క్షేత్రంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ఎదుట కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక మహిళలు, భక్తులు, స్వాములు ఈ శివుడిని దర్శించుకొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, రమేష్, శివ, శ్రీనివాస్, తాతారావు, శివయ్య, ఆటో శ్రీను, మణికంఠ, కాపా శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మా పక్కనండి అమ్మా బయలుదేరి అందరూనే. హలో శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న మాస శివరాత్రి లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం మహారుద్ర హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టు లాంచీల రేవు ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి భవనంలో బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామ శర్మ దంపతులు పురోహితులు మార్కండేయ స్వామి ఘాటుకు వెళ్ళి గోదావరి మాతకు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గణపతి పూజ, గోపూజ, గోదావరి నదీ పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, చండీ పారాయణ, శివదశ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్ర పారాయణం, లింగార్చన, సుందరాకాండ పారాయణ, నవగ్రహ ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతీశ్వర కళ్యాణం, నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీర్వచనము, తీర్థప్రసాద వితరణ చేసినట్టు వంశ పారంపర్య ధర్మకర్తలు కాకి నాగేశ్వరరావు అండ్ బ్రదర్స్ తెలిపారు. ఆత్మోపచారాన్ని సమర్పయామి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచారాన్ని సమర్పయామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.